శ్రీమద్భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు మరియు వాటిలోని శ్లోకాల సంఖ్య వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. అర్జున విషాదయోగము 47 శ్లోకాలు. 2. సాంఖ్యయోగము 72 శ్లోకాలు. 3. కర్మయోగము 43 శ్లోకాలు. 4. జ్ఞానయోగము 42 శ్లోకాలు. 5. కర్మసన్యాస యోగము 29 శ్లోకాలు. 6. ఆత్మసంయమ యోగము 47 శ్లోకాలు. 7. జ్ఞాన విజ్ఞాన యోగము 30 శ్లోకాలు. 8. అక్షర పరబ్రహ్మ యోగము 28 శ్లోకాలు. 9. రాజవిద్యా రాజగుహ్య యోగము 34 శ్లోకాలు. 10. విభూతి యోగము 42 శ్లోకాలు. 11. విశ్వరూప సందర్శన యోగము 55 శ్లోకాలు. 12. భక్తి యోగము 20 శ్లోకాలు. 13. క్షేత్రజ్ఞ విభాగ యోగము 35 శ్లోకాలు, కొన్ని ప్రతులలో 34. 14. గుణత్రయ విభాగ యోగము 27 శ్లోకాలు. 15. పురుషోత్తమ ప్రాప్తి యోగము 20 శ్లోకాలు. 16. దైవాసురసంపద్విభాగ యోగము 24 శ్లోకాలు. 17. శ్రద్ధాత్రయ విభాగ యోగము 28 శ్లోకాలు. 18. మోక్ష సన్యాస యోగము 78 శ్లోకాలు. మొత్తం శ్లోకాలు 700. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన జ్ఞానం. ఇది జీవితం, ధర్మం, మోక్షం గురించి మార్గదర్శకం. దీని 18 అధ్యాయాలలో 700 శ్లోకాలు ఉన్నాయి. 1. యుద్ధరంగం - ధృతరాష్ట్రుని ప్రశ్న. శ్లోకం 1. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావం: సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలనే కోరికతో సమకూడిన నా కుమారులు కౌరవులు, పాండవులు ఏమి చేశారు? శ్లోకం 2 నుండి 11. ఈ శ్లోకాల్లో సంజయుడు దుర్యోధనుడి చర్యలను వివరిస్తాడు. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి పాండవ సైన్యాన్ని, తమ సైన్యంలోని భీష్మ, కర్ణ, కృపాచార్యుల వంటి మహాయోధులను గమనించి వారి బలాబలాలను అంచనా వేస్తాడు. 2. శంఖారావం - యుద్ధ ప్రకటన. శ్లోకం 12 నుండి 19. కౌరవపక్షాన భీష్ముడు సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరిస్తాడు. దానికి ప్రతిగా కృష్ణార్జునులు, భీముడు, యుధిష్ఠిరుడు తమ దివ్యశంఖాలను పూరిస్తారు. 14. శ్లోకం. తెల్లని గుర్రాలు కట్టిన గొప్ప రథంపై కూర్చున్న కృష్ణార్జునులు తమ దివ్యశంఖాలను, పాంచజన్యం, దేవదత్తం ఊదారు. ఆ శంఖాల ధ్వని ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనింపజేసి ధృతరాష్ట్రుని కుమారుల గుండెల్లో వణుకు పుట్టించింది. 3. రథస్థాపన - అర్జునుని పరిశీలన. శ్లోకం 20 నుండి 25. అర్జునుడు: హృషీకేశ, యుద్ధం చూడడానికి వచ్చిన వారందర్నీ నేను చూడాలి. కాబట్టి నా రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలపండి అని కోరుతాడు. శ్రీకృష్ణుడు రథాన్ని భీష్మ, ద్రోణాది ప్రముఖుల ముందు నిలుపుతాడు. శ్లోకం 26 నుండి 27. అక్కడ అర్జునుడు తన తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, మిత్రులను చూస్తాడు. వారందరినీ చూసిన అర్జునుడు అత్యంత కరుణతో, విచారంతో ఇలా అంటాడు. 4. అర్జున విషాదం - కుంగుబాటు. శ్లోకం 28 నుండి 30. కృష్ణ, యుద్ధం కోసం ఎదురుచూస్తున్న నా స్వజనాన్ని చూసి నా అవయవాలు సడలిపోతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం వణుకుతోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా చేతిలోని గాండీవం జారిపోతోంది, చర్మం మండుతోంది. నేను నిలబడలేకపోతున్నాను, నా మనస్సు భ్రమిస్తోంది. శ్లోకం 31 నుండి 35. యుద్ధంలో స్వజనాన్ని చంపి నేను పొందే మేలు ఏమీ కనిపించడం లేదు. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. ఎవరికోసం మనం రాజ్యాన్ని కోరుకుంటామో వారే ప్రాణాలమీద ఆశ వదులుకుని ఇక్కడ నిలబడ్డారు. 5. కులక్షయం - ధర్మ సందేహాలు. శ్లోకం 36 నుండి 45. అర్జునుడు తన తర్కాన్ని వివరిస్తూ: వీరు లోభం వల్ల పాపానికి ఒడిగడుతున్నారు, కాని మనం దోషం తెలిసిన వారమయ్యుండి ఈ పాపం ఎందుకు చేయాలి? యుద్ధం వల్ల కులక్షయం జరుగుతుంది, కులధర్మాలు నశిస్తాయి, దీనివల్ల అధర్మం పెరుగుతుంది. నరకానికి దారితీసే ఇటువంటి ఘోర పాపానికి మనం ఎందుకు సిద్ధపడాలి? 6. పరిసమాప్తి - వైరాగ్యం.
శ్లోకం 46 నన్ను ఎదిరించని ఆయుధాలు లేని నన్ను ధృతరాష్ట్రుని కుమారులు యుద్ధంలో చంపినా అది నాకు క్షేమమే మేలు అవుతుంది. శ్లోకం 47 ఏవ ముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసంవిఘ్నమానసః. భావం యుద్ధభూమిలో అర్జునుడు ఇలా పలికి అత్యంత దుఃఖంతో నిండిన మనస్సుతో తన విల్లంబులను కిందపడేసి రథం మీద కూలబడిపోయాడు. ఇది మొదటి అధ్యాయం సారాంశం. శ్రీమద్భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము అత్యంత కీలకమైనది. దీనిని గీతకు సారాంశం అని పిలుస్తారు. ఇందులో మొత్తం 72 శ్లోకాలున్నాయి. మొదటి అధ్యాయంలో కుంగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇక్కడ నుండే బోధన ప్రారంభిస్తాడు. దీనిని అర్థం చేసుకోవడానికి 5 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. 1. శరణాగతి శ్లోకాలు 1 నుండి 10. అర్జునుడు తీవ్రమైన అయోమయంలో ఉంటాడు. కృష్ణుడు అతడిని క్లైబ్యం పిరికితనం వదలమని హెచ్చరిస్తాడు. కాని అర్జునుడు వినమ్రంగా ఇలా అంటాడు, కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధీమాం త్వాం ప్రపన్నం. శ్లోకం 7. భావం నేను కర్తవ్య విమూఢుడనయ్యాను. ఏది శ్రేయస్సో నిశ్చయంగా చెప్పు. నేను నీ శిష్యుడిని, నిన్ను శరణు వేడుతున్నాను. 2. ఆత్మతత్వం సాంఖ్యము శ్లోకాలు 11 నుండి 30. ఇక్కడ కృష్ణుడు తన మొదటి పాఠాన్ని చెబుతాడు. దేహం నశిస్తుంది కాని ఆత్మ శాశ్వతం. అవినాశితం, ఆత్మకు చావులేదు. పాత బట్టలు వదిలి కొత్తవి వేసుకున్నట్లు ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహానికి వెళుతుంది. నైనం చిందంతి శస్త్రాణి ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. 3. స్వధర్మం శ్లోకాలు 31 నుండి 38. లౌకిక కోణంలో అర్జునుడి బాధ్యతను కృష్ణుడు గుర్తుచేస్తాడు. క్షత్రియుడికి యుద్ధం ధర్మం. ధర్మయుద్ధం వీరస్వర్గానికి ద్వారం. యుద్ధం చేయకపోతే పాపం వస్తుంది, అపకీర్తి మూటగట్టుకోవాల్సి వస్తుంది. జయపజయాలను లాభనష్టాలను సమానంగా చూడు అని బోధిస్తాడు. 4. కర్మయోగము శ్లోకాలు 39 నుండి 53. జ్ఞానం తరువాత కర్మను ఎలా చెయ్యాలో వివరిస్తాడు. గీతలోని అత్యంత ప్రసిద్ధ శ్లోకం ఇక్కడే వస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. శ్లోకం 47. భావం నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది, ఫలితం మీద లేదు. కర్మఫలం మీద ఆశతో పనిచేయవద్దు, అలాగని పనిచేయకుండా సోమరిగా ఉండవద్దు. 5. స్థితప్రజ్ఞుడి లక్షణాలు శ్లోకాలు 54 నుండి 72. అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. కృష్ణా, స్థితప్రజ్ఞుడు నిలకడైన బుద్ధి కలవాడు ఎలా ఉంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా కూర్చుంటాడు? దానికి కృష్ణుడు చెప్పిన సమాధానాలు. కోరికలను వదిలినవాడు, మనస్సులోని కోరికలను వదిలి తనలో తాను తృప్తి చెందేవాడే స్థితప్రజ్ఞుడు. సుఖదుఖాలకు అతీతుడు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోడు. తాబేలు తన అంగాలను లోపలికి లాక్కున్నట్లు ఇతను ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకుంటాడు. శాంతి సముద్రంలో నదులు వచ్చి కలిసినా అది ఎలా కలవరపడదో, ఎన్ని కోరికలు ఎదురైనా చలించనివాడే శాంతిని పొందుతాడు. ముగింపు 72వ శ్లోకం. దీనిని బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ స్థితిని పొందినవాడు మోహంలో పడడు. మరణకాలంలోనైనా ఈ స్థితిలో ఉంటే అతను బ్రహ్మనిర్వాణాన్ని, ముక్తిని పొందుతాడు. సారాంశం ఈ అధ్యాయం మనకు భయం పోగొట్టి ఫలితం మీద ఆశ లేకుండా బాధ్యతను ఎలా నెరవేర్చాలో నేర్పిస్తుంది. శ్రీమద్భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగము. ఇందులో మొత్తం 43 శ్లోకాలున్నాయి. 2వ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం మరియు కర్మ రెండింటి గురించి చెప్పగా, అర్జునుడు జ్ఞానమే గొప్పదైతే నన్ను ఈ భయంకరమైన యుద్ధానికి ఎందుకు పురికొల్పుతున్నావు అని అడుగుతాడు. దానికి సమాధానమే ఈ అధ్యాయం. ఈ 43 శ్లోకాల సారాంశాన్ని విభజించి చూద్దాం. నిష్కామ కర్మ ప్రాధాన్యత శ్లోకాలు 1 నుండి 9. కర్మను వదిలిపెట్టడం వల్ల ఎవరూ మోక్షాన్ని పొందలేరు. ప్రకృతి సిద్ధంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయక తప్పదు. మిథ్యాచారం
బాహ్యంగా ఇంద్రియాలను అదుపు చేస్తూ మనస్సులో విషయాలను స్మరించేవాడు మోసకారి. కర్మ జ్యాయో హ్యకర్మణః. పని చేయకుండా ఉండడం కంటే పనిచేయడం మిన్నా. పని చెయ్యకపోతే నీ శరీరయాత్ర కూడా సాగదు. 2. యజ్ఞభావన. శ్లోకాలు 10-16. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞంతో పాటు ప్రజలను సృష్టించి యజ్ఞం ద్వారా అభివృద్ధి చెందండి అని చెప్పాడు. మనం చేసే పనిని భగవంతుడికి అర్పించే యజ్ఞంగా చెయ్యాలి. స్వార్థం కోసం వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు. లోక కళ్యాణం కోసం పనిచేసేవాడు పుణ్యాన్ని పొందుతాడు. 3. లోక సంగ్రహం. ఆదర్శంగా నిలవడం. శ్లోకాలు 17-26. జ్ఞానికి తన కోసం చేసుకోవలసిన పని ఏదీ ఉండదు, కాని లోకానికి మార్గదర్శనం చేయడం కోసం పనిచెయ్యాలి. యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్లోకం 21. భావం. ఉత్తములు, గొప్పవారు ఏది ఆచరిస్తారో సామాన్యులు కూడా దాన్నే అనుసరిస్తారు. వారు దేనిని ప్రమాణంగా చూపుతారో లోకమంతా దాన్నే పాటిస్తుంది. కృష్ణుడు తనకు ఏ కోరికా లేకపోయినా లోకరక్షణ కోసం పనిచేస్తున్నానని ఉదాహరణగా చెబుతాడు. 4. ప్రకృతి గుణాలు మరియు కర్తృత్వం. శ్లోకాలు 27-35. పనులన్నీ ప్రకృతి గుణాల సత్వ, రజ, తమో ద్వారా జరుగుతాయి. కాని అహంకారి అయిన మనిషి నేనే చేస్తున్నాను అని భ్రమిస్తాడు. స్వధర్మం. పక్కవారి ధర్మం ఎంత బాగున్నా, దానికంటే కొంచెం లోపాలున్నా తన స్వధర్మాన్ని పాటించడమే శ్రేయస్కరం. 5. అతిపెద్ద శత్రువు. కామము. శ్లోకాలు 36-43. అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. కృష్ణా, మనిషికి ఇష్టం లేకపోయినా ఏదో బలవంతంగా చేయిస్తున్నట్లు పాపం వైపు ఎవరు నెడుతున్నారు? దానికి కృష్ణుడు చెప్పిన సమాధానం: కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః. కోరిక మరియు కోపమే ఆ శత్రువులు. పొగ అగ్నిని, మురికి అద్దాన్ని, మావిపిండాన్ని కప్పినట్లు కోరిక జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఈ కోరికలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిలో నివాసముంటాయి. ముగింపు. 43వ శ్లోకం. పరమ ఔషధం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భావం. ఓ అర్జునా, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ గొప్పదని తెలుసుకో. నీ బుద్ధి ద్వారా మనస్సును నిగ్రహించి జయించడానికి వీలుకాని ఆ కామము అనే శత్రువును సంహరించు. సారాంశం. ఫలితం ఆశించకుండా బాధ్యతగా పనిచేయడమే కర్మయోగం. ఇది మనిషిని బంధనాల నుండి విముక్తుడిని చేస్తుంది. మీరు తదుపరి అధ్యాయమైన జ్ఞానయోగము గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? శ్రీమద్భగవద్గీతలోని 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగము. ఇందులో మొత్తం 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని, కర్మను జ్ఞానంతో ఎలా జోడించాలో మరియు గురుశిష్య సంప్రదాయం గురించి వివరిస్తాడు. దీనిలోని ప్రధాన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. 1. గీత యొక్క ప్రాచీనత మరియు అవతార రహస్యం. శ్లోకాలు 1-9. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని మొదట సూర్యుడికి ఇచ్చానని, అది కాలక్రమేణా కనుమరుగైందని చెబుతాడు. ఇక్కడే ప్రసిద్ధమైన అవతార తత్వ శ్లోకాలు వస్తాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్లోకం 8. భావం. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను. 2. చాతుర్వర్ణ్యం మరియు కర్మగతి. శ్లోకాలు 10-23. గుణాలను, చేసే పనులను బట్టి 4 వర్ణాలను తానే సృష్టించానని కృష్ణుడు చెబుతాడు. అకర్మలో కర్మ. పనిచేస్తూ కూడా దాని ఫలితంపై ఆశలేనివాడు ఏ పనీ చెయ్యనట్టే, అంటే కర్మబంధం అతడికి అంటదు. కర్మ, అకర్మ, వికర్మల మధ్య ఉన్న సూక్ష్మ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం కష్టమని వివరిస్తాడు. 3. వివిధ రకాల యజ్ఞాలు. శ్లోకాలు 24-33. కేవలం అగ్నిలో చేసే హోమమే కాదు, ఇంద్రియ నిగ్రహం, ప్రాణాయామం, ద్రవ్యదానం, తపస్సు మరియు స్వాధ్యాయం, చదువుకోవడం కూడా యజ్ఞాలే అని కృష్ణుడు చెబుతాడు. వీటన్నింటిలోకి జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. 4. జ్ఞానాన్ని పొందే మార్గం. శ్లోకాలు
34–38. జ్ఞానాన్ని ఎలా పొందాలో ఇక్కడ వివరిస్తాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. శ్లోకం 34. భావం: తత్వదర్శులైన జ్ఞానులకు నమస్కరించి, సేవ చేసి, వినయంతో ప్రశ్నలు అడిగి ఆ జ్ఞానాన్ని తెలుసుకో. వారు నీకు ఉపదేశిస్తారు. జ్ఞానం అనే పడవ ద్వారా పాపసముద్రాన్ని దాటవచ్చు. జ్ఞానాగ్ని అన్ని కర్మలను, పాపపుణ్యాలను భస్మం చేస్తుంది. 5. శ్రద్ధ మరియు సంశయ నివృత్తి. శ్లోకాలు 39–42. జ్ఞానాన్ని పొందడానికి ఉండవలసిన లక్షణాలను కృష్ణుడు చెబుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడే జ్ఞానాన్ని పొందుతాడు. సంశయాత్మా వినశ్యతి. అనుమానం, సంశయం ఉన్నవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖాన్ని పొందలేడు, వాడు నాశనమైపోతాడు. ముగింపు. 42 శ్లోకం. కృష్ణుడి ఆజ్ఞ: తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. భావం: కాబట్టి ఓ అర్జునా, నీ హృదయంలో అజ్ఞానం వల్ల కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే కత్తితో తెంచివేయి. యోగంలో, కర్మయోగంలో స్థిరపడి యుద్ధానికి సిద్ధమై నిలబడు, లే అని కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. సారాంశం: మనం చేసే ప్రతి పనిని భగవదర్పితంగా, జ్ఞానంతో కూడి చేసినప్పుడు అది మనల్ని బంధించదు. జ్ఞానమే అన్నింటికంటే పవిత్రమైనది. తర్వాతి అధ్యాయం కర్మసన్యాస యోగము. 29 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? పణ్యదోషో పహతః స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మా తే సంగోస్త్వకర్మణి. నీ కర్తవ్యాన్ని చేయి, ఫలితాన్ని భగవంతునికి వదిలేయి. శ్రీమద్భగవద్గీతలోని 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. ఇందులో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో అర్జునుడికి ఉన్న ఒక పెద్ద సందేహాన్ని కృష్ణుడు నివృత్తి చేస్తాడు. పనులను వదిలిపెట్టడం సన్యాసం గొప్పదా? లేక పనులు చేస్తూ ఫలితాన్ని వదిలేయడం కర్మయోగం గొప్పదా? ఈ అధ్యాయంలోని ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. సన్యాసం వర్సెస్ కర్మయోగం. శ్లోకాలు 1–6. అర్జునుడు అడుగుతాడు, కృష్ణా, ఒకసారి కర్మలను వదిలేయమంటావు, ఇంకోసారి కర్మయోగం చేయమంటావు. రెండింటిలో ఏది ఖచ్చితంగా మంచిదో చెప్పు. కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు: సన్యాసం, కర్మయోగం రెండూ మోక్షాన్నిచ్చేవే. కాని కర్మలను వదిలేయడం కంటే కర్మయోగం, పనిచేస్తూ ఫలితాన్ని వదిలేయడం మిన్నా. కర్మయోగం లేకుండా సన్యాసం పొందడం కష్టం. 2. కర్తృత్వ భావన లేకపోవడం. శ్లోకాలు 7–12. నిజమైన యోగి తన ఇంద్రియాలు పనులు చేస్తున్నా లోపల మాత్రం నేను ఏమీ చేయడం లేదు అనే భావనతో ఉంటాడు. పద్మపత్రమివాంభస. తామరాకుమీద నీటిబొట్టు అంటకుండా ఉన్నట్లే ఫలితం మీద ఆశ లేకుండా పనిచేసేవాడికి పాపమంటదు. 3. జ్ఞాని దృష్టి మైనస్ సమత్వము. శ్లోకాలు 13–21. జ్ఞాని అయినవాడు అందర్నీ సమానంగా చూస్తాడు. దీన్నే సమదర్శనము అంటారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. శ్లోకం 18. భావం:
విద్యావినయాలు గల బ్రాహ్మణుడిని, ఆవును, ఏనుగును, కుక్కను, చండాలుడిని పండితులు, జ్ఞానులు సమానంగా చూస్తారు. వారందరిలోనూ ఉన్న పరమాత్మ ఒక్కటే అని గుర్తిస్తారు. 4. శాశ్వత సుఖం మరియు ఇంద్రియ నిగ్రహం. శ్లోకాలు 22 నుండి 26. ఇంద్రియాల వల్ల కలిగే భోగాలు తాత్కాలికమైనవి మరియు దుఃఖానికి కారణమవుతాయి. బుద్ధిమంతుడు వాటిలో మునిగిపోడు. కోపం, కోరికలను ఎవరు అదుపులో ఉంచుకుంటారో వారే నిజమైన సుఖాన్ని పొందుతారు. 5. ధ్యానయోగానికి నాంది. శ్లోకాలు 27 నుండి 28. ఈ 2 శ్లోకాల్లో కృష్ణుడు ధ్యానం ఎలా చెయ్యాలో క్లుప్తంగా వివరిస్తాడు. దీని గురించే 6వ అధ్యాయంలో వివరంగా ఉంటుంది. చూపును భ్రూమధ్యం, కనుబొమ్మల మధ్య నిలిపి ప్రాణాపాన వాయువులను సమం చేసి మనస్సును జయించాలని చెబుతాడు. ముగింపు. 29వ శ్లోకం శాంతిమంత్రం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భావం: నేనే అన్ని యజ్ఞాలకు, తపస్సులకు భోక్తను, ఫలితాన్ని ఇచ్చేవాడిని, సర్వలోకాలకు ప్రభువును, సమస్త ప్రాణులకు ప్రియమిత్రుడనని తెలుసుకున్నవాడు పరమశాంతిని పొందుతాడు. సారాంశం: బాహ్యంగా పనులను వదిలేయడం కంటే మనస్సులో నేను చేస్తున్నాను అనే అహకారాన్ని వదిలేసి పనిచేయడమే అసలైన సన్యాసం. తదుపరి అధ్యాయం ఆత్మసంయమ యోగము. 47 శ్లోకాలు గురించి తెలుసుకుందామా? ఇందులో ధ్యానం గురించి లోతైన వివరణ ఉంటుంది. శ్రీమద్భగవద్గీతలోని 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగము. దీనినే ధ్యానయోగము అని కూడా అంటారు. ఇందులో మొత్తం 47 శ్లోకాలున్నాయి. మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ధ్యానం ఎలా చెయ్యాలి అనే విషయాలను శ్రీకృష్ణుడు ఇందులో అద్భుతంగా వివరించారు. ఈ అధ్యాయంలోని ప్రధాన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. 1. మనస్సే మిత్రుడు మనస్సే శత్రువు. శ్లోకాలు 1 నుండి 6. పనిని వదిలేయడం వల్ల ఎవరూ యోగి కాలేరు. ఫలితం ఆశించకుండా పనిచేసేవాడే నిజమైన యోగి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. శ్లోకం 5. భావం: ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, కాని తనను తాను తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే మనస్సును జయించినవానికి మనస్సే మిత్రుడు, మనస్సు తన అధీనంలో లేనివానికి మనస్సే శత్రువు. 2. ధ్యానం చేసే పద్ధతి. శ్లోకాలు 10 నుండి 15. ధ్యానం ఎలా చెయ్యాలో కృష్ణుడు ఇక్కడ వివరిస్తాడు. ఏకాంత ప్రదేశంలో శుభ్రమైన చోట కుశ, దర్భ ఆసనం వేసుకోవాలి. శరీరం, మెడ, తల నిటారుగా ఉంచి చూపును ముక్కుకొనపై నిలిపి మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి. 3. మితాహారం మరియు నిగ్రహం. శ్లోకాలు 16 నుండి 17. యోగానికి ఉండవలసిన సమతుల్యత. మరీ ఎక్కువగా తినేవాడికి, అసలు తిననివాడికి యోగం సిద్ధించదు. అలాగే మరీ ఎక్కువగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రపోని వాడికి కూడా అది సాధ్యం కాదు. ఆహారం, విహారం, నిద్ర సమంగా ఉండాలి. 4. మనస్సును నిగ్రహించడం. శ్లోకాలు 24 నుండి 36. గాలిలేని చోట దీపం ఎలా నిలకడగా ఉంటుందో నివాత దీపవత్ యోగి మనస్సు కూడా అలా నిలకడగా ఉండాలి. అర్జునుడు ఇక్కడ ఒక సందేహం అడుగుతాడు. కృష్ణా, మనస్సు గాలిలాంటిది, చాలా చంచలమైనది. దీన్ని నిగ్రహించడం అసాధ్యం కదా? కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్లోకం 35. భావం: నిజమే అర్జునా, మనస్సును నిగ్రహించడం కష్టమే. కాని అభ్యాసము, ప్రాక్టీస్ మరియు వైరాగ్యము, డిటాచ్మెంట్ ద్వారా దీనిని ఖచ్చితంగా సాధించవచ్చు. 5. యోగభ్రష్టుని గతి. శ్లోకాలు 37 నుండి 45. అర్జునుడు మరొక ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ యోగం సాధించే లోపే మరణిస్తే వాడు రెంటికీ చెడ్డరేవడిలా అయిపోతాడా? కృష్ణుడు: లేదు అర్జునా, మంచి పని చేసేవాడికి ఎప్పుడూ వినాశనం ఉండదు. వాడు మరుసటి జన్మలో మంచి సంస్కారాలు ఉన్న ఇంట్లో పుట్టి మునుపటి జన్మలో ఆగిపోయిన చోటునుండే మళ్లీ తన సాధన మొదలుపెడతాడు. ముగింపు. 47వ శ్లోకం ఉత్తమయోగి. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. భావం: యోగ సాధన చేసే వారందరిలోనూ తన మనస్సును నాయందే నిలిపి అత్యంత శ్రద్ధతో
నన్ను సేవించేవాడే శ్రేష్టమైన యోగి అని నా అభిప్రాయం. సారాంశం: మనస్సును అదుపులో ఉంచుకోవడమే పరమాత్ముడిని చేరుకోవడానికి రాజమార్గం. ధ్యానం ద్వారా మనిషి తనలోని ప్రశాంతతను పొందవచ్చు. తర్వాతి అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము 30 శ్లోకాలు గురించి తెలుసుకుందామా?